అందరికీ నమస్కారం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్. ఈ వీడియోలో అయితే నేను మీకు శ్రీ వెంకటేశ్వరుని కృప మరియు భక్తుడి విశ్వాసం కథ గురించి అయితే చెప్పబోతున్నాను. ఒక చిన్న పల్లెటూరు, పచ్చని పొలాలు, గాలి మోగే శబ్దం. ఆ ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడు. అతను పేరే రాంబాబు. పెద్ద సంపద లేదు, కానీ అతనికి ఉన్న గొప్ప సంపద భగవంతుడిపై విశ్వాసం. ప్రతి ఉదయం లేవగానే మొట్టమొదటి మాట గోవిందా గోవిందా. ఒక సంవత్సరం వర్షాలు లేక కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. ఇంట్లో అన్నం లేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. రాంబాబు భార్య అడిగింది, రాంబాబు, మన పిల్లలకు అన్నం లేదు, ఏం చేద్దాం? రాంబాబు ప్రశాంతంగా అన్నాడు, మనకి అన్నం పెట్టేది నేల కాదు భార్య, మన గోవిందుడే. ఆయనపై నమ్మకం ఉంటే ఆకలి మాడిపోం. గోవిందా గోవిందా. రాంబాబు నిర్ణయించుకున్నాడు తిరుమలకి వెళ్ళాలి అని. ఇంట్లో ఉన్న కొద్దిపాటు ధాన్యం వదిలి పాదయాత్ర మొదలు పెట్టాడు. ఆకలి వేసింది, కాళ్ళు పగిలాయి. కానీ ప్రతి అడుగులోని ఒకటే మాట, గోవిందా, నీవే నా తోడు. ఒకసారి అడవిలో మృగాలు దాడి చేయబోతే ఒక వేటగాడు వచ్చి రాంబాబును కాపాడాడు. కానీ వెంటనే అదృశ్యమయ్యాడు. రాంబాబు హృదయం అర్థం చేసుకున్నాడు, ఇది స్వామియే నన్ను కాపాడాడు అని. గోవిందా గోవిందా. ఎట్టకేలకు రాంబాబు తిరుమల చేరుకున్నాడు. గోపురం కనిపించగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గోవిందా, నేను ఖాళీగా వచ్చాను, నీవు నింపాలి అని బిగ్గరగా అరిచాడు. స్వామివాడు గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహాన్ని దర్శించాడు. ఆ క్షణంలో రాంబాబుకు అనిపించింది విగ్రహం నుంచి స్వామి బయలుదేరి తన ముందుకు వచ్చాడని. ఆ ఆనందంలో రాంబాబు కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణం అతని జీవితంలో గొప్ప దివ్య అనుభూతి. గోవిందా గోవిందా. ఆ రాత్రి ఆలయ అర్చకులు ఒక స్వప్నం చూశారు. వారితో అన్నాడు, నా భక్తుడు రాంబాబు రేపు వస్తాడు, అతనికి ఆలయ ధనంలో సహాయం చేయండి. ఇక ముందు అతనికి ఊరికి వర్షాలు కురిపిస్తాను. మరుసటి రోజు రాంబాబు ఆలయం నుండి సహాయం లభించింది. ఆనందంతో ఊరికి తిరిగి వెళ్ళాడు. కొద్ది రోజుల్లో వర్షాలు కురిశాయి. పొలాలు పచ్చగా మారాయి. అన్ని వైపులా ఆనందం. గోవిందా గోవిందా. ఆ రోజు నుంచి రాంబాబును అందరూ గోవింద భక్తుడు అని పిలిచారు. కానీ రాంబాబు మాత్రం ఎప్పుడు ఒకటే మాట అన్నాడు, నేను భక్తుణ్ణి కాదు, భక్తులకు తండ్రి వంటి వెంకటేశ్వరుడే అన్నిటికీ మూలం అని చెప్పాడు. గోవిందా గోవిందా. అందరూ చెప్పండి, గోవిందా గోవిందా. మీకు ఈ కథ నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి. అలానే మరిన్ని కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. గోవిందా.